విశాఖలో దారుణమైన ఘటన జరిగింది. ఆరిలోవ దుర్గా నగర్లో ఒక్కొక్కరు ఆడలే కదా ఉంటారు. మరి ఆ టైంలో గమని ఏది అవసరం వచ్చినా సరే గంజా తాగిన వాళ్ళు కుర్రోళ్ళు అది చూసి ఇంట్లో ఒక్కొక్కరు ఉన్నారా లేదని గమనిస్తున్నారు. ఒక 2-3 రోజులు గమనించి ఆ టైంలో ఎలా అయిందంటే మేము అందరం బయటే ఉన్నామండి. మా లైన్లో వాళ్ళకి ఎప్పుడు ఉండదు. లక్ష్మి అనే మహిళ దారుణ హత్య. ఎన్ని గంటలకు తెలుస్తుందమ్మా ఇదంతా? సాయంత్రం మా మధ్య గారు వచ్చారు. ఆవిడ అర్ధాంతరంగా ఇక లేదు, ఇలా జరిగింది. బాధేనండి. వెనకాతల రాబరీ అంటే ఇప్పుడు బంగారం రేటు విపరీతంగా పెరుగుతోంది. ఎంతకి దుండగులు తెగిస్తున్నారంటే ఆఖరికి ఉన్న డబ్బు బంగారం దోచుకెళ్లే క్రమంలో మనుషుల ప్రాణాలు తీయటానికి కూడా ఏమాత్రం వెనుకడుగు వేయట్లేదు. ఇదేదో రాత్రిపూట జరిగిందంటే కాదు, పట్టపగలే ఉదయం పూట జరిగినటువంటి దుర్ఘటన. ఒక్కసారిగా విశాఖపట్నం ఉలికిపడింది. ఇది విశాఖకు సంబంధించిన ఘటన అయినప్పటికీ కూడా మనం ఓవరాల్ గా చూస్తే ఈ మధ్య కాలంలో చైన్ స్నాచింగ్లు, రాబరీలు, సినిమాటిక్ రేంజ్ లో కిడ్నాప్లు జరుగుతున్నటువంటి విధానం అంతా కేవలం డబ్బు నగలు దోచుకెళ్ళిపోవడం కోసమే. ఇక్కడ చూస్తుంటే మహిళలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు, అయ్యో రోజు ఇక్కడ అందరూ తిరుగుతూ ఉంటారు, చూసారు కదా చాలా వైడ్ రోడ్, చుట్టూ ఇల్లులు ఉన్నాయి, ఇటు ఉన్నాయి. అలాంటిది డే టైం ఇలాంటి ఘటన జరగటం అనేది మా అందరికి షాక్ అవుతున్నాం అంటున్నారు. ఎన్ని గంటలకు సార్? 10:45 ఆ టైంలోనే అందరూ తిరుగుతూ ఉంటారు. ఆ టైంలోనే జరిగింది ఇది. అక్కడ ఫంక్షన్ ఒకటి అవుతుంది, మరి ఎంతమంది తిరుగుతుంటారు. ఫంక్షన్ ఒకటి అది రోడ్డు బ్లాక్ అయిపోయింది నిన్న ఈ టైంలోనే. మళ్ళీ వాళ్ళు 4 గంటలకి పాపం చూస్తే అందరికి తెలిసింది. అప్పుడు అందరికి ఎప్పుడూ లేదు. ఎవరు కొత్త వాళ్ళైనా వచ్చారంటే తెల్లవారు కదా అందరు తిరుగుతుంటారు. ఇవి ఎవరో చెత్తలోళ్ళు కూరగాయలు అందరూ తిరుగుతుంటారు కదా, పెద్ద ఐడియా లేదు అందరికి. సీసీటీవీలో ఒక అతన్ని గుర్తించడం జరిగింది. ఆ మాసు టోపీ పెట్టుకున్నాడు. ఈ కెమెరాలోనే అదే కనబడుతుంది. రావడం 2 సార్లు తిరిగేసి వెళ్ళడం అదే కనబడుతున్నాయి కెమెరాలోనే. అదే పోలీసులు న్యూస్ అవన్నీ సేమ్. అమ్మా పట్ట పగలే ఇలాంటివి జరిగితే ఇంట్లో కూడా మనకు భద్రత లేని పరిస్థితి ఉంది. అంతే కదా మేడం, ఇప్పుడు భయం వేస్తుందమ్మా. మరి అలా జరిగిందంటే, మరి ఇలా కొంపల్లో జరిగిందంటే భయం కదా మరి. మరి అదేదో మీనటో లేదో పరిచయం చెయ్యాల. రోడ్ల మీద వెళ్తున్నప్పుడు ఎవడో వచ్చి ఏదో చేస్తున్నాడు అంటే అది వేరే. ఉదయం పూటే ఇట్లా ఇప్పుడు అదే కదా అందరికి అదే టెన్షన్ ఉంటుంది, అందరూ భయం వస్తుంది. మరి చెప్తాం తెల్లవారు అలా చేశాడంటే చూడు. మీరు ఆవిడ లక్ష్మి గారి బంధువులు మీరేనండి? పక్కనే ఉంటారా మీరు? వరుసగా మీ చుట్టాల ఇల్లు ఉందండి. ఎన్ని గంటలకు తెలిసిందమ్మా ఇదంతా? సాయంత్రం మా మధ్య గారు వచ్చారు. తెలిసి ఫోన్ చేసి వాళ్ళ అమ్మగారు చూస్తే ఇలా చనిపోయారని చెప్పి అప్పుడు తెలిసి మేము గాబా వెళ్ళి కాలు వేలు నాకు తెలియదు మాట అప్పటికి వెళ్ళగానేసి కాలు వేలు రాసాం. మీరు వెళ్ళి చూసే టైంకి లోపల ఆవిడ పడిపోయి ఉన్నది. ఇలా పడిపోయి చెయ్యాల పెట్టేసి ఒక కాలు కింద ఒక కాలు పైన అలా పెట్టేసి ఉంది అనమాట. అన్ని కాలు బీపీ వచ్చి పడిపోయిందేమో అనుకొని నేను గోప కాలు వేలు అని రాసాను మాట. నేను రాత్రికి మా మరిది గారు ఏమొచ్చి లేదు ఎవరో దొంగలు వచ్చినట్టు ఉన్నారు, ఎన్ని మెడలు అనివి చేతి ఉంగరాలు అన్ని తీస్తారు అని చెప్పారు అనమాట. అప్పుడు అంతలో పోలీసులు వచ్చారు. మేము బయటకు వచ్చాం, అందరూ ఉంచుకుంటారు. నల్లపూసలు తాడు చేతికి ఉంగరాలు ఉంచుకుంటది. ఇప్పుడు అది గాజులు ఉంచుకుంటారు. మరి ఆ రోజు మరి వేసుకుందో లేదు తెలియదు కానీ గాజులు నేను చూసినప్పుడు చేతి గాజులు అయితే లేవు, మెడలోని కూడా లేవు, చెవులను ఒకటే ఉంది అంతే. చేయి లాగేశారు, మరి బ్లడ్ కూడా వచ్చేసింది, నోరు నొక్కేసాడు, ముగ్గుతో తెలిగి అయిపోయింది.
చాలా లక్ష పడిపోయినదన్నమాట. ఇంకా ఇంట్లో వస్తువులు బీరువాలు కానీ ఏవైనా బీరువాలు వస్తువులు మటుకు తీయలేదని అన్నారు. మరి తెలియదు మరి ఇంకా లోపలికి వెళ్ళినాక ఆవిడ బాడీని చూసినాక మీకు అనుమానం వచ్చింది, మిగతా ఇంకే పరిస్థితుల్లో లేదు చీటీ వేస్తారన్నమాట. ఆవిడ చీటీ డబ్బులు ఇంట్లో ఉన్నాయి. ఆ డబ్బులు కూడా తీసుకుని వెళ్ళిపోయారు. చీటీల డబ్బులు కూడా తీసుకుని వెళ్ళిపోయారు. 5 లక్షలు ఎంత ఉంటుంది ఇప్పుడు ఆమె అంటే మీ మరిది గారా రమణ గారు? ఆయన జీవీఎంసీలో చేస్తారు. ఎన్ని గంటలకమ్మా ఆయన మామూలుగా జనరల్ గా డ్యూటీకి వెళ్ళేట? డ్యూటీ ఉదయం 7 గంటలకు వెళ్ళిపోతాడండి. సాయంత్రం ఒకసారి 6 గంటలు, ఒకసారి 5 గంటలకు వచ్చేస్తారు. వచ్చే టైంలో క్యారేజ్ బండ్లు పెట్టారు. వచ్చారు ఆయన కదా ఫస్ట్ చూసింది. టైం చూడలేదు కానండి. 5, 6 అయింది వచ్చినప్పటికి. లోన్ క్యారేజ్ పెడదామనేసి వెళ్ళేసరికి బెడ్రూమ్లోని ఇలా చూసరికి శవంలా పడిపోయి ఉన్నదంట. అప్పుడు నాకు వెంటనే ఫోన్ చేశాడు. వాళ్ళ అమ్మగారు ఫోన్ చేస్తే వాళ్ళ అమ్మగారు నేను కలిపి వెళ్ళాం. వెళ్ళేసరికి ఇలా చెప్తున్నారు మన మరిది గారు. జనరల్ గా వీధంతా ఇంత విశాలంగా ఉంది, ఎవరింటికి ఎవరు వచ్చినా అంటే వాళ్ళు ఎవరో తెలియపోయినా కనపడుతుంది. నేను మధ్య కొంచెం అలిగి లేదు. అందరూ ఊర్లో వెళ్ళారు అనమాట. అక్కడ ఫంక్షన్ జరుగుతుంది, ఫంక్షన్కి వెళ్దామని భోజనానికి వెళ్తున్నాం మేము. మా తోటకోళ్ళు వస్తుందని చూసాం. ఇంటికి చూస్తే తలుపు వేసినట్టు అనిపిస్తుంది నాకు ఒకసారి కనబడలేదు బిడ్డ. లేదు ఫోన్ కూడా చేసాం. ఫోన్ చేసేటికి ఫోన్ ఎత్తలేదు. అయితే బయటికి వెళ్ళి ఉంటుందిలే అనేసి అనుకున్నాం మేము. కానీ తల్లి ఇక్కడ వీధిలో ఎంతమంది ఎక్కువ మంది ఎప్పుడు కింద వచ్చి మాట్లాడుతుంది. ఆవిడ అలికిరిగా ఉంటది. రావచ్చులే అనేసి ఇంకా అప్పుడు అట్టిపళ్ళు తీసుకుంది. 10:30కి ఇలాగ అట్టిపల్లే కొన్నది. కొన్నిసార్లు బయటికి వెళ్ళింది. కాయగూరలే కట్ చేసుకుంటారంట. నాకు తెలియదు, చెప్పారు కదా. ఆ టైంలో మరి జరిగిందనేది అతను తెలియలేదు. మరి సీసీ కెమెరాల మట్టుగా అతను టోపీ పెట్టుకొని మాస్క్ వేసుకొని ఇటు తిరుగుతున్నా ఇటుపక్క అటుపక్క చూసి లోన్ కల్లా దిగారంట. ఇంట్లోకి వెళ్తున్నట్టు కూడా లేదు. ఇంట్లో అంటే అక్కడ వరకే సీసీ కెమెరా ఉంది. వాళ్ళ ఇంటిదమ్మా పక్క వాళ్ళ ఇంటిదే. ఈ పక్క వాళ్ళకి ఉంది, ఆ పక్క వాళ్ళకి ఉంది. ఎదురా పాస్టర్ గారు కూడా ఉంది. అది వెళ్ళడమే చూసాం కానీ లోన్కి వెళ్ళిన తర్వాత లోన సీసీ కెమెరా లేదు. మరి ఏది జరిగిందనేది మరి తెలియదు. కానీ ఇంకా రాత్రి నిద్ర పట్టిందా మీ ఎవరికైనా? ఎవరు పడుకోలేదు. 12 గంటల 12:30 ఇక్కడే ఉన్నాం. అందరం వెళ్ళాం కానీ భోజనం తిండి తిప్పలు వరకు వేయట్లేదు. అందరం తెలుగేసే ఉన్నాం. అంటే రోజు మీ మధ్యన తిరిగే ఒక ఆవిడ అర్ధాంతరంగా ఇక లేదు, ఇలా జరిగింది. బాధేనండి, బాధగా ఉంది. ఇప్పుడు 30 సంవత్సరాలు 30 సంవత్సరాలు పెట్టిన ఉన్నారండి వాళ్ళు. అప్పటి నుంచి వీళ్ళ తోటకోళ్ళ ముగ్గురు మేము ఇక్కడ ఉన్న వాళ్ళమే. అప్పుడు ఏటీ లేదు. ఇప్పుడు మరీ దారుణం అయిపోయిందండి. మరి యారిలో మరి ఇలా తయారవుతుందంటే మరి ఏం చేయలేము. లేదండి, ఇలాగ అవ్వలేదు అసలు. పెరిగిపోతుంది కదా మరి జనాలు. ఈ గంజాయి కాల్సిన వాళ్ళు వాళ్ళు వారిలో మరి దరిద్రంగా తయారయ్యిందండి. మరి భద్రత ఉండాలి కదండి. మాకు పోలీసు వాళ్ళు ఎవరన్నా పెట్టన్నా భద్రత పెట్టాలి. ఇన్నాళ్ళు అక్కడ పోలీస్ స్టేషన్ ఉండేదండి, బాగానే ఉండేది. ఇప్పుడు ఈ పోలీస్ స్టేషన్ తీసేసిన కానీ మరి ఘోరంగా అయిపోయింది. ముందమ్మా బంగారం నగలు దోచుకొని ఏదో కొట్టేసి వాళ్ళు అలా స్పృహ తప్పి పడిపోయి వెళ్ళిపోవడం అనేది ఒకప్పుడు. ప్రయాణం తీసారు. ఇప్పుడు ప్రయాణం ఏటవుతుంది? డబ్బు బంగారం వచ్చుకొని వెళ్ళిపోయి ఏటొస్తుంది? పిల్లలు ఏటైతే ఉన్న వాళ్ళు ఉండడానికి కూడా భయపడుతుంది. ఇప్పుడు అందరూ డ్యూటీలకు వెళ్ళిపోతారు. ఒక్కొక్కరు ఉంటారు, ఉండడానికి కూడా భయమే ఉంటుంది. మరి ఏ సెక్యూరిటీ అందరూ డ్యూటీలకు వెళ్ళిపోతారు మేడం. మరి ఇంట్లో ఒక్కొక్కరు ఆడాలే కదా ఉంటారు. మరి ఆ టైంలో గమని ఏది అవసరం వచ్చినా సరే గమని కిందకు రావడము అది చూసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే గంజా తాగిన వాళ్ళు కుర్రోళ్ళు అది చూసి ఇంట్లో ఒక్కొక్కరు ఉన్నారా లేదని గమనిస్తున్నారు. ఒక 2-3 రోజులు గమనించి ఆ టైంలో ఇలా చేస్తున్నారు మేడం. మరి వదిలేసి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, వీళ్ళు డ్యూటీలకు వెళ్ళిపోతారు, ఇంట్లో ఎవ్వరు ఉండరు. ఇప్పుడు నెక్స్ట్ ఈ వీధిలో మట్టుగా ప్రతిరోజు కూడా ఎవరో ఒకళ్ళు ఇంటి ముందు కూర్చొని ఉంటారండి. ఈ వీధిలో ఉండడం అని ఉండదు. నిన్న ఏం జరిగిందంటే ఇక్కడ ఫంక్షన్ అవుతుంది మేడం. ఇంటి వెనకాల ఫంక్షన్ అవుతుంది. ఈ బాక్సుల సౌండ్కి నెక్స్ట్ తర్వాత వీళ్ళందరూ భోజనం వినపడదు. వాళ్ళ ఇంటికి ఏంటంటే గ్లాస్ ఉంది. అదే అది ఉండడం వల్ల ఏమైందంటే తన కేకలేసి ఉంటుందండి. అరగంట ఉండదు, అరిసింది. కాకపోతే వినబడలేదు. ఆ పక్కన ఎవరు లేరు, ఈ పక్కన ఎవరు లేరు మేడం. తను ఒక్కరిదే ఉంది ఇంట్లో. అలా టైంలో ఇతను మాస్క్ వేసేసుకొని కనిపించుకుంటా కవర్ చేసుకున్నాడు. మొఖానికి క్యాప్ పెట్టేసుకొని మాస్క్ వేసుకొని ఇతను కవర్ చేసుకొని ఆ టైంలో ఇటు అటు ఇక్కడ వీధిలో వాళ్ళందరూ భోజనాలకు వెళ్ళిపోయారు. తను ఒక్కరిదే ఇంట్లో ఉంది. వీడు ఏం చేయాలనుకుని అలా ఆ సమయం చూశాడు మేడం. కావాలని చేశాడు. ఎందుకంటే మన 10వ తారీఖున చీటి పాడింతాను, దానివల్ల వాడు అలా చేశాడు.
కానీ ఇక్కడ వీధిలో ఉండాలంటే చాలా భయం వేస్తుంది మేడం. ఈ వీధే కాదు, మా వీధిలో కూడా మొత్తం మా వీధి అంతా కూడా గంజయ్యాలు కుర్రోలు రెచ్చిపోయి ఆ కుర్రోలు ఏం చేస్తున్నారు వాళ్ళకే తెలియక ఆ కొండ మందికి వెళ్ళడం, గంజాయి కాల్చడం, రావటం, బంగారం ఇప్పుడు ఏం దగ్గర ఉన్నదనుక మెట వెళ్తుందని గమనించడం, అలా బండి మీద వెళ్ళడం, ఇలా పట్టుకొని వెళ్ళిపోవడం అలా జరుగుతుంది యార్లో. కానీ ఇలాగ ప్రాణం తీసేస్తారని కల్లో కూడా ఊహించలేదు మేడం. ఏంటి మా ఒకసారిగా మీ వీధిలో ఒక మహిళ ఇంత దారుణంగా హత్యకు గురి కావటం? ఆవిడంటే అన్నిట్లో చక్కగా ఉంటారండి. ఎవరికి కష్టమన్నా ఆవిడ వస్తారు. ఆవిడకే ఇలాగ అయిందంటే మేము అందరం బయటే ఉన్నామండి. నిన్న మా లైన్లో వాళ్ళకి ఎప్పుడు ఉండదు. ఇదే ఇంత ఫస్ట్ టైం ఇలా జరగడం అంటే అన్ని ఇల్లులు చాలా సందడిగా ఉంటాం. ఏ ఫంక్షన్లు వచ్చినా ఏ వచ్చినా కూడా మేము అందరం పిల్లలతో ఉన్నాం. మాకు అదే ఇప్పుడు చాలా భయంగా ఉంది, చాలా దీనిగా ఉంది. ఎందుకంటే పట్ట పగలు ఇలా జరగడం అంటే మళ్ళీ ఏదైనా ఆవిడే ముందుకు వస్తారు ఎవరికి కష్టం అన్నా కూడా. అలాంటిది అప్పటికప్పుడు కనిపించి ఆవిడ కనిపించకుండా అయిపోయారంటే దారుణం. ఇది చాలా దారుణంగా ఉంది. రోజులు ఎంత భయంకరంగా ఉన్నాయంటే ఎప్పుడు ఎటు నుంచి ఎలాంటి ప్రమాదం వస్తుందో అని ఊహించడానికి కష్టం. ఎందుకంటే ఒక మనిషి నుంచే మరొక మనిషికి ప్రమాదం అంటే ఇలాంటి ఘటన అనేది చెప్పుకోవచ్చు. మహిళలు అయితే వణికిపోతున్నారు. ఎప్పుడు మా వీధిలో ప్రతి ఒక్కరు ఉంటారు. ఇక్కడ చూడండి ఒకసారి వీధి అంతా చూస్తే గనక ఇంటి బయటే పనులు చేసుకొని బయట కూర్చుంటాము, సరదాగా మాట్లాడుకుంటాము. అలాంటిది నిన్న ఇక్కడ ఈ వీధి వెనకాతల ఒక ఫంక్షన్ అయింది, ఇదే వీధిలో ఆ చివరిన కూడా ఒక ఫంక్షన్ అయింది. ఒక సైడ్ రోడ్ బ్లాక్ అయిపోయింది. అందరూ హడావిడిగా ఉన్నాం. జనరల్ గా వీళ్ళందరూ కూడా వీధిలో ఉన్న వాళ్ళు ఫంక్షన్ కంటే అందరూ మీరెప్పుడు వస్తారు అని మాట్లాడుకుంటూనే వెళ్తూ ఉంటారు. అదే టైంలో వీరందరూ ఒకేసారి వెళ్ళిపోవటం. ఆమె లక్ష్మి గారేమో 10:30 టైంలో రోడ్డు మీద ఇక్కడ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కొని పైకి వెళ్ళారు. తర్వాత నేను వస్తాను అన్నారు. వాళ్ళ తోటికోడలు కూడా కాల్ చేసినప్పటికీ ఆమె ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అయితే ఏదో పని మీద వెళ్ళుంటారు అని అనుకున్నారు. దానివల్ల ఇంకా అలర్ట్ కాలేకపోయినటువంటి పరిస్థితి. రెగ్యులర్ గా ఎప్పుడు ఇలాంటివి జరగవు కాబట్టి ఎవరు ఊహించలేరు. అయితే వాళ్ళ భర్త రమణ గారు జీవీఎంసీలో ఎంప్లాయీ. ఆయన తిరిగి వచ్చే టైంకి ఆమె అలా విగత జీవిగా పడి ఉన్నటువంటి దృశ్యాలు. అయితే ఆమె చెప్తున్నారు తోటికోడలు ఒకవేళ బీపీ డౌన్ అయ్యి ఏమైనా పడిపోయారేమో అని కాళ్ళు చేతులు రాసినప్పటికీ కూడా అనుమానం కలిగింది. చెవులు కట్ అయి ఉన్నాయి. మెడలో తను రెగ్యులర్ గా వేసుకున్న నల్లపూసలు, బంగారం గొలుసు, గాజులు, ఉంగరాలు కూడా తన ఒంటి మీద లేవు కాబట్టి ఎవరో ఈ బంగారం నగలు దోచుకెళ్ళటానికి వచ్చి తనని హత్య చేసి ఉంటారు అనే అనుమానం వ్యక్తమైంది. ఆ నేపథ్యంలోనే పోలీసులు ఇమీడియట్ గా ఇక్కడికి చేరుకుని క్లూస్ టీమ్స్ కూడా డాగ్ స్క్వాడ్ కూడా రావడం జరిగింది. ఆ ఇంటికి పక్కన ఉన్నటువంటి సీసీ కెమెరాల ఫుటేజ్లు తీస్తే ఒక అనుమానిత వ్యక్తి క్యాప్ పెట్టుకొని బ్లూ కలర్ హుడీ వేసుకొని అలానే మాస్క్ ధరించి అదే టైంలో రావడం గమనించారు. ఇప్పుడు ఈ సీసీటీవీ ఫుటేజ్ కూడా వైరల్ అవుతోంది. ఏది ఏమైనప్పటికీ కూడా అవసరాలు పెరుగుతున్నాయి. అక్రమంగా అడ్డగోలుగా సంపాదించాలి. దానికోసం దోచుకోవడమే కాదు, అవసరమైతే మనుషుల ప్రాణాలు తీసేయడానికి కూడా బరి తెగిస్తున్న ఉదంతాలు జరుగుతూ ఉన్నాయి. మీ అందరికీ తెలుసు గత కొన్ని నెలల క్రితం దువ్వాడలో వృద్ధ దంపతుల హత్య కూడా మనం చూసాం. మొత్తం ఇంటిని దోచుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అలానే ఈ మధ్య రోడ్డు మీద నడుచుకొని వెళ్తూ ఉన్నటువంటి ఒంటరి మహిళల్ని టార్గెట్ చేస్తూ కూడా మెడల్లో ఉన్నటువంటి బంగారాన్ని దించుకొని పోతున్నారు. ఆ సమయంలో వారిపై దాడులు కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళ ప్రాణాలు పోయినా పర్వాలేదు, మనకు కావాల్సింది దొరుకుతుందా అనేటటువంటి దుర్మార్గమైన ఆలోచనతో అడ్డగోలు వ్యవహారాలతో ఇట్లాంటి బరి తెగిస్తున్న వాళ్ళని కట్టడి చేయాలంటే ఖచ్చితంగా పోలీసు వ్యవస్థ ఇంకా అగ్రెసివ్ గా పనిచేయాల్సి ఉంది. మరొక వైపు ప్రతి ఇంటికి సీసీ కెమెరా ఉండాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఎటువైపు నుంచి ఎలాంటి వ్యక్తులు వస్తారో ఎవరిని అనుమానించాలో తెలియదు కాబట్టి నేరస్తుల్ని ఇట్టే పట్టుకోవాలి అంటే ఈ ఘటన కూడా జరిగి మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.